దేవర సినిమాకు సంబంధించి అయితే సెన్సార్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ సెన్సార్ సభ్యులు అయితే యూపీఐ సర్టిఫికేట్ అయితే జారీ చేయడం జరిగింది. ఆ యూపీఐ సర్టిఫికేట్ జారీ చేసే సమయంలో అయితే దేవర చిత్రానికి సంబంధించి 10 నిమిషముల నిడివిడి ఉన్నటువంటి అంటే సినిమాకు అనుగుణంగా లేకుండా ఉండడంతో ఆ యొక్క 10 నిమిషములు కట్ చేసిన తర్వాతనే దేవర సినిమాకు సెన్సార్ సభ్యులు సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది అనేది మనము స్పష్టంగా గమనించుకోవచ్చు. అయితే ఈ యొక్క సెన్సార్ సభ్యులు ఇచ్చినటువంటి సర్టిఫికేట్ విషయంలో మనం గమనిస్తే మటుకు ఈ యొక్క సైఫ్ అలీ ఖాన్ అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ మధ్య వచ్చేటువంటి ఫైట్ సీన్లు ఈ సినిమాలో ఒక హైలైట్ గా నిలవబోతున్నాయి అనేది సెన్సార్ సభ్యులు చెప్పినటువంటి విషయం అనమాట. అదేవిధంగా ఈ యొక్క చిత్రం వచ్చేసి అందరూ చూడొచ్చు, అంటే అన్ని వర్గాలకు సంబంధించి అంటే పిల్లలు పెద్దలు మరియు అదేవిధంగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా ఉండేటువంటి చిత్రంలా ఉంటుంది. కాబట్టి అందరూ చూసేటువంటి చిత్రము అనేది యూబై సెన్సార్ సభ్యులు చెప్పడం జరిగింది. అంటే యూబై సర్టిఫికేట్ ఇచ్చే సమయంలో కొంతమంది అంటే పిల్లలు చూడనటువంటి సందర్భం ఉన్నటువంటి సినిమాలు అయితే ఆ యొక్క సినిమాలు అలాంటి ఒకదానికి సర్టిఫికేట్ ఇవ్వడం అలాంటి సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి అనుగుణంగానే యూపీఐ సర్టిఫికేట్ ఇచ్చినటువంటి సెన్సార్ సభ్యులు క్లియరెన్స్ గా ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే దేవర్ చిత్రాన్ని అందరు చూడదగినటువంటి చిత్రము, ఈ యొక్క సినిమా అందరిని అలరించేటువంటి చిత్రము అనేది వాళ్ళు స్పష్టంగా తెలియజేయడం జరిగింది. సో మొత్తానికి ఈ యొక్క సినిమాకి సంబంధించి అయితే మనం గమనించుకుంటే మనకు సెన్సార్ టాక్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక విడుదలకి సిద్ధంగా ఉంది అనేది దేవర చిత్రం అనేది మనము స్పష్టంగా గమనించుకోవచ్చు. ఈ వీడియో నచ్చినైతే మీరు ఒక మంచికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.